సార్ ఇప్పుడు 10th క్లాస్ అలాగే ఇంటర్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మొన్న ఎగ్జామ్స్ అయిపోయి అండ్ ఇప్పుడు ప్రస్తుతం కూల్‌గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ కోర్స్ కనుక వాళ్ళు ఏది తీసుకోవాలంటారు? అంటే క్రోధినామ సంవత్సరంలో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎట్లాంటి కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగా కలిసొస్తుందంటారు? అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి ఇంటర్ కానీ 10th అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ తీసుకునేటప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారండి. హ్మ్. కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఏంటి అనేది. కొంతమంది మీరు చూడండి 10th తర్వాత వితిన్ 2-3 ఇయర్స్‌లో మంచి ప్రొఫెషన్‌లో సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి అప్పటి నుంచే సంపాదన స్టార్ట్ అవుతుంది. హ్మ్. కొంతమంది 10th అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ వరకు కూడా సంపాదన స్టార్ట్ కాదు. అటువంటి కోర్సులు ఉంటాయి. హ్మ్. కానీ టెక్నికల్‌గా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా హ్మ్. న్యూమరాలజీ హెల్ప్ తీసుకుని మీరు ఏ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలి, మీరు ఏ ప్రొఫెషన్‌లో బాగా రాణిస్తారు గనక తెలుసుకోగలిగితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. చాలామంది ఇంటర్ తర్వాత గానీ, 10th తర్వాత గానీ ఇప్పుడు 10th అయిపోయిందనుకోండి హ్మ్. చాలామంది ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ తీసుకుంటారు. ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? బీఎస్సీ కన్నా వెళ్తారు, మ్యాథ్స్ కన్నా వెళ్తారు, ఇంజినీరింగ్ కన్నా వెళ్తారు, మెడిసిన్ హ్మ్. కన్నా వెళ్తారు. ఇవే కానీ ఇంకా 125 ప్రొఫెషన్స్ ఉన్నాయండి. ఓహ్! అయితే అతి తక్కువ కాలంలో మీరు 25 సంవత్సరాల లోపు డెవలప్ అవ్వడానికి కూడా చాలా కొత్త కొత్త కోర్సులు ఉన్నాయండి. హ్మ్. అంటే హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, బ్యూటీషియన్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, సర్వేయర్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, హ్మ్. మెడికల్ టెక్నీషియన్స్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. హ్మ్. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పిల్లలకి ఎటువంటి ఫీల్డ్‌లో వీళ్ళు సక్సెస్ అవుతారంటే, ఉదాహరణకి ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 4 నంబర్ కానీ, 3 నంబర్ కానీ, 8 నంబర్ ఉందనుకోండి. హ్మ్. 4, 3, 8 దీన్ని ఏమంటారంటే ద థాట్ ప్లేన్ అని అంటారండి. ఇటువంటి వ్యక్తులు కనుక హ్మ్. సీఏ గానీ, అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్‌ని గానీ, హ్మ్. లేకపోతే వీళ్ళు ఎక్కువగా మైండ్‌తో పనిచేసే ప్రొఫెషన్స్‌ని గనక సెలెక్ట్ చేసుకుంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతారు. ఓకే. అంటే అకౌంట్స్, కామర్స్ వీటి మీదకెళ్తే డేట్ ఆఫ్ బర్త్‌లో గుర్తుపెట్టుకోండి. 4, 3, 8 ఎక్కడున్నా సరే మీ బర్త్ నంబర్‌లో కానీ, డెస్టినీలో కానీ, ఇయర్ నంబర్‌లో ఎక్కడున్నా మీరు సక్సెస్ అవుతారు. హ్మ్. ఎవరైతే మెడికల్ పరంగా వెళ్ళాలనుకుంటున్నారో, మెడిసిన్ చదవాలి, వాటి ద్వారా లైఫ్‌ని సెట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 2 నంబర్ కానీ, 4 నంబర్ కానీ, హ్మ్. 7 నంబర్ ఉంటే 100% మీకు మెడిసిన్ చాలా చాలా బాగా కలిసొస్తుంది. ఓకే. ఇటువంటి వాళ్ళు మెడిసిన్ ఫీల్డ్‌లోకి వెళ్తే చాలా బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలి అని అనుకుంటారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1, 10, 19, 28 ఉంటుందో, అదేవిధంగా 9, 18, 27 ఉంటుందో, ఇటువంటి పిల్లలు గనక హ్మ్. హోటల్ మేనేజ్మెంట్ వైపుకి వెళ్తే చాలా చాలా బాగా కలిసొస్తుంది. అతి తక్కువ కాలంలోనే మీరు బాగా సక్సెస్ అవుతారు. ఓకే. అదేవిధంగా యూనిఫార్మ్ జాబ్స్ ఉంటాయండి. హ్మ్. అంటే దీంట్లో మనకు ఆర్మీ, పోలీస్, నేవీ, డిఫెన్స్ సెక్టార్స్ ఉంటాయి. దీంట్లో నేవీ కొంత సపరేట్ అండి. హ్మ్. నేవీలోకి వెళ్ళాలి అంటే మీరు 2 నంబర్‌కి రిలేటెడ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే నేవీలో మంచి ఆఫీసర్‌గా మీరు సక్సెస్ అవుతారు. అంటే ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక మనకు 10th నుంచి ఇంటర్ నుంచి కూడా ఉన్నాయి నేవీ మీద. హ్మ్. మీకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అది రాస్తే మీకు 18, 19 సంవత్సరాల వయసులోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. హుహు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, 11, 20, 29 గనక ఉండి ఉంటే నేవీ సైడ్ ట్రై చేయండి. అతి తక్కువ వయసులోనే 20 సంవత్సరాల లోపే మీరు సెటిల్ అవుతారు. ఓకే. ఎందుకంటే చాలామంది 25, 30 ఇయర్స్ వచ్చినా జాబ్స్ రావడం లేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌కి ఏ జాబ్ త్వరగా వస్తుందో తెలుసుకోగలిగితే హ్మ్. 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేవీ జాబ్ దేనికి సంబంధించింది మనకి? వాటర్ రిలేటెడ్ జాబ్స్. హ్మ్. అంటే సముద్రయానం ఇవన్నీ వాటర్ రిలేట్‌తో ముడిపడి ఉంటాయి. 2 నంబర్ కూడా వాటర్ రిలేటెడే. కాబట్టి దాంట్లో బాగా సక్సెస్ అవుతారండి. కొంతమందికి ఈ డిఫెన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి. డిఫెన్స్ సెక్టార్. హ్మ్. డిఫెన్స్ సెక్టార్ అంటే యూనిఫార్మ్ జాబ్స్. అంటే పోలీస్, ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ హ్మ్. ఇవన్నీ యూనిఫార్మ్ జాబ్స్ కాబట్టి మీరు 9 నంబర్ ఉందా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్‌లో హ్మ్. 9, 18, 27 ఉంటే 100% హ్మ్. 9 నంబర్ ఉంటే మీరు యూనిఫార్మ్ జాబ్స్‌కి వెళ్ళొచ్చు. చాలా బాగా సక్సెస్ అవుతారు. హ్మ్. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్
ఈ 9 నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 276 ఉన్న వెరీ వెరీ ఎక్సలెంట్గా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా గనక మీరు ఇప్పుడే మీ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొఫెషన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే 25 సంవత్సరాల లోపు ఈజీగా సక్సెస్ అవుతారు. అయితే ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, చాలామందికి ఒక మంచి డాక్టర్, ఇంజనీర్, లేయర్గా కాకుండానే కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలనే కోరిక ఉంటుంది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక ఐపీఎస్ గాను, ఒక ఐఆర్ఎస్ గాను వెళ్ళాలి అనుకుంటారు. ఇటువంటి వాళ్ళు మీ డేట్, మంత్, ఇయర్ కూడితే 1 నెంబర్ వచ్చినా చాలా మంచిది. లేకపోతే ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు కూడా 100% మీరు సివిల్ సర్వీస్ వైపుకి వెళ్ళొచ్చు, బాగా సక్సెస్ అవుతారు. 1 నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 నెంబర్, 9 నెంబర్, 2 నెంబర్ ఉన్నా కూడా సివిల్ సర్వీస్ని మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మన ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలి, అతి తక్కువ కాలంలో డెవలప్ అవ్వాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా ముఖ్యమండి. కొంతమంది మీరు చూడండి, ఇంటర్ ఒక సబ్జెక్ట్ చదువుతారు, డిగ్రీకి వచ్చేసి ఇంకో సబ్జెక్ట్ చదువుతారు, కొంతమంది బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తారండి. కాబట్టి ఎక్కడా లింక్ ఉండదు. అప్పటికే ఏజ్ 25, 26 అయిపోతుంది, ఇంకా సెటిల్ కారు. ఇప్పుడున్న జనరేషన్కి మీరు చూడండి 20, 25 ఇయర్స్లో పిల్లలు కోటీశ్వర్లు అవుతున్నారు. ఏంటి వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్? ఎప్పుడైతే మీరు టెక్నాలజీ, ఇప్పుడు సమాజం అంతా టెక్నాలజీ మీదనే నడుస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4, 13, 22, 31 ఉందనుకోండి, ఇటువంటి వాళ్ళంతా యానిమేషన్ వైపుకి వెళ్ళొచ్చండి, డిజిటల్ మీడియా వైపుకి వెళ్ళొచ్చు, యూట్యూబ్స్ ద్వారా లక్షల రూపాయలు మీరు సంపాదించవచ్చు. అంటే ఈ 7 నంబర్ అనేది ఇన్నోవేషన్కి సంబంధించింది, 4 నంబర్ అనేది క్రియేటివిటీని చాలా బాగా మీడియాలో ఉపయోగిస్తారు. 4 నంబర్ వాళ్ళు డిజిటల్ మీడియా కానీ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక వాడుకోగలిగితే చాలా చాలా బాగా సక్సెస్ అవుతారు. మంచి మంచి కోర్సెస్ నేర్చుకోండి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ని కానీ ఒక ఛానల్ పెట్టి మీరు చేశారంటే ఇటువంటి ఈ కోర్సెస్ వల్ల మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు ఏవేవో కోర్సులు తీసుకొని మీ లైఫ్కి సంబంధం లేని కోర్సుల ద్వారా మీరు మనీని అట్రాక్ట్ చేయలేరు. త్వరగా అతి చిన్న వయసులోనే మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలి అంటే న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి, మీ ప్రొఫెషన్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఒక వ్యక్తికి సక్సెస్ అనేది మెయిన్ ప్రొఫెషన్ ద్వారానే వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్కి తెలియని ప్రొఫెషన్లో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు 30 ఇయర్స్, 40 ఇయర్స్ వచ్చినా కూడా సక్సెస్ కాలేదు. ఒక మంచి న్యూమరాలజిస్ట్ ద్వారా కన్సల్ట్ అవ్వండి, మంచి డేట్ ఆఫ్ బర్త్ని అనాలిసిస్ చేసుకోండి, 100% సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు అని చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.